మనం కర్ణాటక స్టైల్ పులిహోర అయితే చేయబోతున్నాం. దీనికోసం చూపించిన ఐటమ్స్ అన్నీ తీసుకోండి. ఈ బ్యాడిగే, గుంటూరు మిర్చి, మిరియాలు, మెంతులు, ధనియాలు, పెప్పర్, జీలకర్ర, ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ ఆయిల్తో మనం బాగా రోస్ట్ చేసుకోవాలి. మాడకుండా మంచి వాసన వచ్చేలాగా మంచిగా రోస్ట్ చేసుకొని ఒక స్పూన్ పసుపు వేసేసుకొని మొత్తం కలిపేసి ఫైన్ పౌడర్ బాగా స్మూత్గా వచ్చే పౌడర్ లాగా మొత్తం పౌడర్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, నాకైతే మొత్తం కలిపి ఆ పౌడర్ అంత వచ్చిందనమాట. క్వాంటిటీస్ నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఇలాగా మొత్తం ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి. మంచి వాసన గుమగుమలాడిపోతుంది వాసన. నేను ఇక్కడ 150 గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను. నాకు ఇంత గుజ్జు వచ్చిందనమాట. ఈ గుజ్జుకి నేను ప్రిపేర్ చేస్తున్నాను. ముందు కళాయి పెట్టుకొని చింతపండు గుజ్జుని తీసుకొని దాంట్లో ఒక 150 గ్రామ్స్ 200 గ్రామ్స్ బెల్లం వేసుకొని 2 గుప్పిళ్ళు రాక్ సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని నీట్గా అది మొత్తం థిక్ పేస్ట్ అయ్యేలాగా కనీసం ఒక 20 మినిట్స్ అయితే మనకు పడుతుంది. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా వచ్చేలాగా చేయాలి. చూసారా, నేను చూపిస్తున్న విధంగా కలుపుతూనే ఉండాలి, అడుగు పట్టకూడదు. అండ్ మనం బెల్లం గడ్డలు వేసినా కూడా కరిగిపోతుంది, నో ప్రాబ్లం అనమాట. ఇలా థిక్ పేస్ట్ వచ్చేలాగా మొత్తం మంచిగా ఉడకాలి. చింతపండు మొత్తం మనకి బాగా దగ్గరికి అయిపోయి గడ్డలాగా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు దాంట్లో ఆ గుజ్జులో మనం చేసుకున్న పౌడర్ మనం దాన్ని గట్టిగా థిక్గా అయిపోయేంత వరకు మనం ఆ పౌడర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. నాకైతే హాఫ్ ఆఫ్ ద పౌడర్ అయితే పట్టేసింది నేను చేసిన దాంట్లో. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా చూపిస్తున్నాను చూడండి. ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా మనం ఆ పౌడర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో ఒక టీ గ్లాస్ ఆయిల్ అయితే పోసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ దీనికి మెయిన్ ఇంపార్టెంట్గా వైట్ నువ్వులు అండ్ కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, మనం రైస్ తీసుకొని ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ రైస్ తీసుకొని మనం మిక్స్ చేసేసిన చింతపండు గుజ్జు ఏదైతే ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ ఉందో అది మనం రైస్లో కలిపేసుకొని నువ్వుల పొడి కొబ్బరి పొడి వేసేసుకొని బాగా కలిపేసుకొని మనం పులిహోరకి ఎలా అయితే తాలింపు పెడతామో అలాగే పల్లీలు, పచ్చిపప్పు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఇంగువ, కరివేపాకు మొత్తం యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇన్స్టెంట్ కర్ణాటక పులిహోర గుజ్జు అయితే రెడీ చేసింది. ఇది ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, సూపర్ ఉంటుంది.